ఆ రోజు ఒక రోజు ఏం జరిగింది తెలుసా, నాకు అమ్మవారు రేపు తిరణాలు జరుగుద్ది, ఇది నిజం వాస్తవం అనమాట. నాకు ఆ రోజు అమ్మవారు నా కల్లోనే కానొచ్చింది. నన్ను ఏం చేసింది, నన్ను రథం మీద తీసుకుంది. ఆమె రథం ఎక్కించుకుంది, నన్ను రథం ఎక్కించుకొని సాయి నా ఒళ్ళోనే కూర్చున్నాడు. నన్ను తీసుకెళ్ళిపోయి తూరుతోట బావి కట్ట మీద వదిలేసింది నన్ను. అమ్మో ఏంటి నన్ను ఏడు వదిలేసిందని నేను ఏడ్చుకుంటా వచ్చిన అంకాలమ్మ కాడికి వచ్చి. అంకాలమ్మ కాడికి వచ్చేలేకి మోన భయపడిపోయి ఏమైందో మరి నాకు ఆ కళ్ళ ఏం కానిచ్చింది తెలుసా. మరుసనాడు గొడవలు అయినాయి, ఊరు మొత్తానికి గొడవలు అయ్యి ఎవరింట్లో వాళ్ళే అంకాలమ్మకి బళ్ళు కట్టట్లే, ఎవరింటి ముందర వాళ్ళే పోతుని కోసుకుంటుండ్రు, ఎవరింటి ముందర వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఎవరింటి ముందర వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటుండ్రు, ఎవరింటి ముందర వాళ్ళే పొంగలు పెట్టుకుంటుండ్రు, ఎవరింటి ముందర వాళ్ళే బొళ్ళు పెట్టుకుని ఆడే చేసుకుంటున్నారు నా కళ్ళు. తర్వాత నేను మసనాలు లేస్తే సేమ్ ఇదే జరిగింది. సేమ్ నన్ను దేశపోయి మన తోటలో మన ఆ పంపకాడ వదిలేసింది రథం తీసుకెళ్ళి. అది కళలో ఇలాగా ఎవరు ఇంకా అమ్మవారికి తిరణాలు చేయకుండా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నట్లు వచ్చింది. నాకు కాలు వచ్చింది. ఏంది నాకు ఎట్లా వచ్చిందని నేను ఎవరితో కూడా అల్లి అబద్ధం ఎందుకు ఎవరితో చెప్పలే. నేను మరుసనాడు నేను ఉదయాన్నే లేచి గుమ్మం కడుక్కొని ముగ్గేసుకొని ఇంకా అమ్మవారికి కొర్రబండి పోతుంది కదా, కొర్రబండి ఆగిపోయింది. కొర్రబండి బాగానే ఇలా వీళ్ళు గొడవలు వేసుకొని ఆగిపోయింది. మళ్ళీ కానీ పోతులు ఎవరు పోతులు వాళ్ళు ఇళ్ళ ముందర కోసుకుంటుండ్రు. ఆ రోజు నిజంగానే కోసుకుంటుండ్రు. ఆ రోజు ఎవరు పొంగల్ వాళ్ళ ఇంటి ముందర కోసుకుంటుండ్రు పెట్టుకుంటుండ్రు. ఆ రోజు గొడవలు అయ్యి తిరణాలకు ఇవన్నీ చేసిన తర్వాత అమ్మ నాకైతే నేను అనుకున్న దేవుడు అయింది. నేనైతే ఎవరికి చెప్పలేదులే, ఇది నా దగ్గర ఉంది. నేను ఆ రోజల్లా ఆలోచించింది, ఇది నాకు ఇట్లా వచ్చింది అమ్మ, నాకు ఎట్లా వచ్చింది అని నేను అలా అయిపోయింది. ఇంకా మరుసనాడు ఇది జరిగిపోయింది కదా. జరిగిపోయిన తర్వాత మరుసనాడు నెల్లూరు నుంచి ఒక ఆయన ఇచ్చిండు సార్ మోను చీర పెట్టడానికి వచ్చిండు. ఈ తిరణాలు ఆ గొడవలు తాగిపోయి ఉన్నది. ఉదయాన్నే నెల్లూరు శెట్టి గారు ఆయన వచ్చిండు. ఆయనకి ఈ విషయం తెలియదు కదా, తెలియదు వాళ్ళ భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీతో వస్తే నేను 6 గంటల టయానా మన 6-5:30 టయానా మన దొడ్లోకి మేతాన్ని పోయింది. మేతాన్ని పోయేపాటికి అలివేలత్త అల్లూరత్త ఈ శెట్టి గారు భార్య భర్తలు ఉండరు అన్నమాట. అమ్మగారు ఉండలేక ఈ చిన్న ఈ రావే నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత నేను చిన్నపిల్లని కదా, నన్ను చీర కట్టమన్నారు. అమ్మకు కట్టమన్నారు. నేను పోయి అమ్మకి చీర కట్టిన. చీర కట్టి ఇంటికి వచ్చేలేకి మన గేదెలు ఏది గడగడ ఉలుకుతుంది. ఆమెకు వచ్చింది మన గేదె మన మురుగు బర్రె గడ ఉలుకుతుంది. అమ్మో ఏం తిట్ట జరిగిందని మీ నాన్న అప్పటికప్పుడు తిరగపల్లి పోయి భద్రత ఇంది చేసిన తర్వాత 6 నెలల దూడ కడుపుగానే అయిపోయింది, చనిపోయింది. తర్వాత దానికి శరీరం అనేది చీలిపోతే మళ్ళీ దూడ చనిపోయింది కదా. తర్వాత మనకు పాలు అన్నీ మంచిగా ఇచ్చింది. మంచిగా ఇచ్చినానికి అప్పుడు తాత వాళ్ళు ఇక్కడ మనకి బడి ఎంత పంపించారు బడిలో పిండి. నేను దేశంలో పెట్టి పాలు తీసుకునేదాన్ని. పాలు తీసుకుంటా ఉంటే మనకు 3 నెలలకి మళ్ళీ బర్రె కట్టేసింది. కట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఏం జరిగిందంటే మోను అప్పుడు మనకేదో నేను ఇట్లా పోయిసారి ఇట్లా డెలివరీ కాలేదు కదా, ఇబ్బంది అవుతుందేమో 7 ఏళ్ళ ముద్ది మళ్ళీ అని నేను మొత్తానికి బేరస్తులందరికి చెప్పా మన గేదె గురించి. అమ్మేస్తాను వీళ్ళు దీన్ని సెలేరాన్ని చూసి కొంతమంది కొనుక్కోలే. నా తర్వాత నేను అంకాలమ్మకు అమ్మ గేదె ఏ ఇబ్బంది లేకుండా నాకు దూడ ఏనాలా అని దండం పెట్టుకుంటే నాకు కళ్ళ ఏమొచ్చిందో తెలుసా, మన గేదె ఈనింది దాన్ని ముడ్డానికి కాదు దున్నుకొద్దు కళ్ళు ఈని దొను మరుసనాడు ఈనింది మనకు తెలియకుండా దాని వెనకాల వండుకుంది దూడ. అమ్మయ్య అనుకొని అంకాలమ్మకి అప్పటికప్పుడు పొంగలు పెట్టించాను. పెట్టిన ఆ తర్వాత గురుగారు ఏం చేసిండు, మన బాకరి ఆ బాకరి బరిని మనుషులు వేసుకొచ్చి మన బరిని ఆ గేదెను 6,000కే అమ్మి పెట్టాడు. ఆయన ఇంకొక ఆయన వచ్చి 6,000కి తీసుకెళ్ళిపోయారు. రోజు 3 లీటర్లు పాలు ఇచ్చేది కదా. నేనే మన ఊరికి తీసుకుపోయిండ్రు మన గేదెను. తీసుకుపోయిన తర్వాత ఈ డబ్బులకి నేను ఒప్పుకోలే. పోయి మీ నాన్నని మన గేదెను మన ఇంటికి దగ్గర బొమ్మని పంపించాను.
తోలుకొని వచ్చింది. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి మనకి ఏదైనా మన ఇంటికి తెచ్చుకున్నాం. చాలా రోజులు మళ్ళీ విజయవాడ వచ్చేదాకా ఉంది కదా అది. ఉన్న తర్వాత అదైతే మేము ఎక్కడికన్నా పొలం పోయినాయి నా మాట ఇంటి అరుచుకుంటూ వస్తుంది మోను. ఇప్పుడు మన మసీదు కాడ ఉంటుంది కదా, మనం మాట్లాడుకుంటూ పోతాం కదా, ఫస్ట్ చేస్తుంది అరుచుకుంటూ వచ్చేసింది. అట్లా మన ఇంటి 8 సార్లు 8 ఏళ్ళు ఈనింది. అసలు ఆ దూడ ఎంతో తెలుసా, 600 కొన్నా నేను. వసంతక్క 3 నెలల పిల్లప్పుడు రాజారావు 600కి తెచ్చాడు. సేమ్ ఎట్టిన నేను అంకాలమ్మ కాడికి పోయేలేక తోలుకొని వస్తున్నాడు మల్లారం నుంచి. తోలుకొని వచ్చేలేకి అప్పుడే ఎంత ఈ గేదెనిలేకి 600 దొర అన్నాడు. అట్టయితే మాకు ఇవ్వమన్నా, మాకు ఇవ్వనేలేకి తోసుకొచ్చి తేలికొచ్చి పెదనానాలు గుమ్మానికి కట్టేసిండు పందిరికి. మన ఊళ్ళో 5-6 మంది వచ్చారు ఆ గేదెను మాకు ఇవ్వని. అప్పుడు మనిషి ఏమన్నాడో తెలుసా, ఆమె అడిగింది, ఆమె ఏమైనా వద్దంటే మీకు ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత మనకాడ డబ్బులు కూడా లేవు. మీ నాన్న వెళ్ళి దుర్గమ్మ కాడికి అమ్మమ్మ కాడికి వెళ్తే ఆమె 600 డబ్బులు ఇచ్చింది. 600కు ఇచ్చేసి గేదెను మార్మించేసుకున్నాం. అది దాదాపు అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే దాదాపు నాకు 16-18 సంవత్సరాలు వచ్చేదాకా అది ఉంది మన ఇంట్లో. అంటే దాదాపు దాని పూర్తి వయసు మన ఇంట్లోనే ఉంది. 3 నెలల పిల్ల కాడి నుంచి మన ఇంట్లో అది. ఇంకా 3 నెలల పిల్లకి అంకాలమ్మ కాడికి నేను పోయేలేక తోలుకొని వస్తున్నాడు. మేతకు పోయినా నీకు బెల్ల వింది కదా, ముద్దగా వింది అనమాట. అది మాకేమంటే ఇప్పుడు కొనుక్కొస్తున్న ధర తీసుకు 600కి అన్నాడు. సరే అట్టయితే నీకు తీసుకుపోయి పెదనాన్న వాళ్ళ గుమ్మానికి పందిరికి కట్టేసాడు. పందిరికి కట్టేసినానికి రాసేసయ్యా వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మగవాళ్ళందరూ చూడటానికి మాకేమైంది. ఫస్ట్ నేను అడిగింది కదా, నా మాట నిలబెట్టి పాపము మనకే ఇచ్చాడు. అది ఎన్నో ఫలితం చేశాడు. అప్పుడు తాతకు బాగా లేకుండా నాకు ఏదో దాని బిడ్డనన్నీ 6,000 తీసుకొని నేను మద్రాసు చేసాను. ఏ తాతకు బాగా దాని పిల్లల్ని మళ్ళీ మనం అమ్మమ్మ కదా, టిప్పుకు దాని పిల్లలు అమ్ముకుంటే దాని పిల్లలతో వ్యవసాయం చేశాం మనం. మళ్ళీ లాస్ట్కి మనం వీడికి వచ్చిన తర్వాత అది పోకుండా ఎగ్గొట్టింది. వరలచ్చి మొక్క పోయి 30 పాటలు వదిలిపెట్టి వచ్చింది దాన్ని. వేరే వాళ్ళకంటే తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేసింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఈమెను తీసుకొని పోతే వాళ్ళ ఇంటికి అడప్ప చెప్పి వచ్చింది. దానికి అంత ప్రేమ చూడు. అసలు నాకు అదే గుర్తొస్తుంటది. ఇలా చేసేవాళ్ళం అంత మంచి చుట్టాలు వస్తారు మన ఇంటికి. బేసమట్టం ఎక్కుద్ది, గోడ ఎక్కుద్ది, తొట్టికాడికి వస్తుంది, నీళ్ళ తొట్టిలోకి వస్తుంది. పాలు ఇవ్వమని మనుషులు మన ఇంటికి బంధువులు ఎత్తేసారు. బేసమట్టం ఎక్కుద్ది, పాలు పట్టలేక మళ్ళీ ఆ బావి కాడికి పోద్ది, మళ్ళీ కుడి తొట్ల కాడికి పోద్ది, మళ్ళీ మన బేసమట్టం ఎక్కుద్ది, మళ్ళీ దొడ్లో ఇవ్వద్ది, మళ్ళీ దాని దూడకాడ ఇవ్వద్ది. ఇదే రకంగా తిరుగుతుంటది పాలు తీసిన దాకా. అలివేలు సగం ముద్దుగా ఆడొచ్చి పాలు కావాల్సి అన్నంటే అప్పటికప్పుడుకి ఇంత పాలు తీసుకొని పోయేది. చేసిందమ్మా అదే. సరే, నాకు దాన్ని అంటే అంత ఇష్టంగా పెంచుకున్నాము. రోజు పైగా అడిగే వాళ్ళము. రోజు మనం ఏది తింటది, కుడుములు చేయనివి, దంతికలు వత్తనివి, రెట్టలు కాలనివి, మోను ఏది వండుకున్నా మేము పొలంలో పెడితే తినడానికి వస్తా ఉంటది. ఇంకా చిన్న పిల్లలాగా వచ్చేది. అది ఎంత ముద్దుగా ఉండేది, చూడ్డానికి కూడా అంతే ముద్దుగా ఉండేది. బాబు అలా నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే దాని దూడలు కదా మోహాని, దాని పిల్లలు కూడా దూడలు ఈనుతాయి. అంటే అది ఈనిద్దా, మరి దాని కూతురు కూడా దూడని ఈనితే వాటి దూడల్ని ఇది నా దూడ అని నేను పిన్ని పంచుకునేవాళ్ళం అనమాట. అంటే చిన్నప్పుడు చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటాయి కదా, లేకపోతే గడ్డి తీసుకొచ్చి వాటిని పెట్టడం. ఈ కాడలతో నక్కతాక గడ్డి నక్కతాకని ఉంటది, కాళ్ళకు మేడకు పెట్టారు. ఇవి అంత ముద్దుగా ఉంటాయి తెలుసా. అంటే ఇది అమ్మమ్మ ఇప్పుడు వైర్ తో అల్లింది, సేమ్ ఇలాగా గడ్డితో అల్లేదని నేను చెప్తుంది. గడ్డి తల్లి వాటి కాళ్ళకు వాళ్ళకి మేడకులకు అన్నిటికీ వేసేదాన్ని, ఆభరణాలు లాగా అనమాట, ఆర్నమెంట్స్ లాగా. ఈ బయలు చేసి నువ్వు చిన్నమ్మ నువ్వు బయలు చేసినవి అనేది నన్ను అందరూ నవ్వుతా ఉండేవాళ్ళు అనమాట. ఇట్లాంటి వెళ్ళేదాన్ని, మొత్తానికి పెట్టేదాన్ని. సరే మోహన్ వెళ్దాం.